చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ రాజేంద్ర మనోహర్ గారికి, పోలీస్ సివిల్ ఆఫీసర్ గౌరవనీయులు శ్రీ స్వాగతం తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారిని భవన శంకుస్థాపనలో మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు ఏలూరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారు ఎమ్మెల్యే గట్టిగా క్లాస్ కొట్టాలండి కర్తవ్యం వాళ్ళని మరి ఒక అద్భుతమైనటువంటి స్వీకారానికి చుట్టినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారు అయినటువంటి ఐజీ సార్ కూడా గన్ని వీరేంద్రన్ సార్ కూడా సాధారణంగా వేదికలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇవాళ అందరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు, అదేవిధంగా ఐజీ సారు మరి పోలీసు అడ్మిన్ సారు డిఎస్పీ సారు అధికారులు అన్నది అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎస్పీ సారు ఐజీ సార్ గారు మరి పోలీసు వారికి జిల్లా పోలీసు వారికి చేసిన 80,000 రూపాయలు ఇచ్చి ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజు మహిళల కోసం అదేవిధంగా మన ఎస్పీ సార్ గారు ఏలూరు గంటా పద్మశ్రీ మేడం గారిని దుస్వాలతో పుష్పగుచ్చంతో వారిని కూడా సత్కరించడం జరిగింది. నోజాన్ పెద్దబాబు మేడం గారిని కూడా మన మహిళా పోసి ఏలూరు రూరల్ భారతమ్మ గారు దుస్వాలతో సత్కరించి గారికి దుస్వాలతోను పుష్పగుచ్చాలు ఇచ్చి మరి ఈ రకంగా పోలీస్ ఏలూరు మేయర్ నోజాన్ పెద్దబాబు గారిని కూడా సాధారణంగా వేదికకు ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా ఏలూరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ ఐజీ సార్ గారు మరి 10,000 రూపాయలను ఇచ్చి ముఖ్యంగా మహిళా అదేవిధంగా ఐజీ సారు మరి ఇంటికి మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామండి ఎంపీ లాట్స్ లో ఇచ్చి అని చెప్పి ఇమీడియట్ గా 64,80,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే 8 నెలల్లోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి కూడా ఇవాళ మార్నింగే డి గారిని పిలిపించుకుంది ప్రతి ఒక్కటి మాట్లాడి తొందరగా కంప్లీట్ చేయాలని కూడా చెప్పాము. ఎలాంటి పని ఉన్నా కూడా పోలీసులకే అలాగే ఎలాంటి మా కార్యకర్తలకైనా కానీ ప్రతి ఒక్కరికి మా జిల్లాకి మన పార్లమెంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకు మేము ముందు ఉంటామని మీ అందరికీ కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున మహిళల రక్షణ గురించి చిన్నపిల్లల రక్షణ గురించి మేము ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ముఖ్యంగా ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ 30% ఉమెన్ ఆఫీసర్స్ ఉంటున్నారు. సో వారందరూ పోలీస్ స్టేషన్స్లో ఈ ఉమెన్ సెక్యూరిటీ చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి వారంతా పనిచేస్తారు. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్, ఒక్కొక్క హెల్ప్ డెస్క్కి ₹1,00,000 శాంక్షన్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉమెన్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ అక్కడ అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ కానీ వాచ్మెన్ కానీ కాంపౌండ్ వాల్ కానీ ఇతర సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా ఎన్లిస్ట్ చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా ఈ మహిళా రక్షణ టీమ్స్, శక్తి టీమ్స్, అభయ టీమ్స్ అని ఏర్పాటు చేసి ఈ మహిళలకి చిన్నపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సోషల్ మీడియా అవేర్నెస్ కండక్ట్ చేయడము, టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలియజేయడము, అలా ఏదైనా కేసెస్ రిజిస్టర్ అయితే వాటిని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా ఛార్జ్షీట్ చేయడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళల రక్షణకు అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.